ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ 10th యాన్యువల్ కాన్ఫరెన్స్ని ఈ నెల 22-23వ తారీఖున నిజామాబాద్ నగరంలోని హోటల్ కృష్ణాలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ స్టేట్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్కి సంబంధించి ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ విశాల్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఈ కాన్ఫరెన్స్ గురించి వివరిస్తారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఇప్పటికి ఏర్పడి 10 సంవత్సరాలు నిండుతున్నాయి. యాక్చువల్గా ఈ 10th యాన్యువల్ కాన్ఫరెన్స్ అనేది నిజామాబాద్ నగరం అనేది హోస్ట్ చేస్తుంది. దీనికి ఏంటంటే ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ మరియు డాక్టర్ విశాల్ డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో నిజామాబాద్లో హోటల్ కృష్ణాలో 22 జూన్ అండ్ 23 జూన్ ఈ 2 రోజులు ఈ కాన్ఫరెన్స్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంకి మన ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. సో అంతేకాకుండా మన గెస్ట్ ఆఫ్ ఆనర్గా మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీకాంతరెడ్డి గారు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ కాళీప్రసాద్ గారు మరియు మన లోకల్ ఎమ్మెల్యేస్ డాక్టర్ భూపతి రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత అంతేకాకుండా మా ఆఫీస్ బేరర్స్ మెయిన్గా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ డాక్టర్ మిన్హాజ్ నసీరాబాదీ గారు మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ కే అలీం చందాని సార్ గారు, తర్వాత మా ట్రెజరర్ డాక్టర్ అనిత రాయిరాల గారు అండ్ ఎడిటర్ డాక్టర్ ఫణికాంత్ గారు. అంతేకాకుండా ఈ కాన్ఫరెన్స్కి ఏంటంటే ముఖ్యంగా మెయిన్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్గా డాక్టర్ జాజిరెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఆయన మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఫౌండర్ సెక్రటరీ మరియు పాస్ట్ ప్రెసిడెంట్. సో ఆయన ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ చేయడం జరుగుతున్నది. నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. సో అంతేకాకుండా మా నిజామాబాద్ టీం ముఖ్యంగా నిజామాబాద్ సైకియాట్రిస్ట్ యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటున్నారు. మన సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కేశవులు, డాక్టర్ రాజేందర్, డాక్టర్ అరుణ్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ వికాస్, డాక్టర్ శాలిని, డాక్టర్ వివేక్ అండ్ మిగతా డాక్టర్ ప్రదీప్ అండ్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ చూడి డాక్టర్ శివప్రసాద్ గారు, తర్వాత అంతేకాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పాల్పంచుకుంటున్నారు. సో ఈ కార్యక్రమానికి మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడిక్షన్ సైకియాట్రీ అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ సంవత్సరం మేము 10 సంవత్సరాల నుంచి కాన్ఫరెన్సెస్ చేస్తున్నాము. అయితే ఈసారి ఏంటంటే నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉండడము మరియు తర్వాత ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడిక్షన్ సైకియాట్రీ. ఈ థీమ్ వచ్చేసరికి అడిక్షన్ సైకియాట్రీ. ముఖ్యంగా యువత అనేది తీవ్రంగా మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. మీరు చూస్తున్నారు, చాలామంది గంజాయి, తర్వాత సిగరెట్ అని, తర్వాత వివిధ రకాల ప్రమాదకరమైన మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. సో మేమేమనుకున్నామంటే ఒక అడిక్షన్ సైకియాట్రీ పైన అవగాహన తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఇంటర్నేషనల్ స్పీకర్స్, నేషనల్ స్పీకర్స్, వివిధ ప్రముఖ స్పీకర్స్ వస్తున్నారు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు అందరికీ తెలుసు, నిమ్హాన్స్ బెంగళూరు అందరికీ చిరపరిచయం. ఇది యాక్చువల్గా మన జాతీయ సంస్థ. ఇది నిమ్హాన్స్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సైన్సెస్ అంటాము. సో అక్కడ నుండి డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి గారు ఈ కాన్ఫరెన్స్కు స్పీకర్గా రావడం జరుగుతుంది. అంతేకాకుండా డాక్టర్ అతుల్ అంబేకర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మంచి ప్రముఖ వైద్యులు మరియు డిఅడిక్షన్ దానిపైన చాలా వర్క్ చేశారు. నేషనల్ డ్రగ్ డిపెండెన్సీ సెంటర్లో అక్కడ ఆయన ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. సో ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో హైలైట్స్ ఏంటంటే మనకు చాలా రకాల అంటే ఓన్లీ మత్తు పదార్థాలని కాకుండా చాలామంది యువత ఈ ఇంటర్నెట్ అడిక్షను, పోర్న్ అడిక్షను, తర్వాత ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్, బెట్టింగ్స్ అని చాలామంది నష్టపోతున్నారు. దానిపైన కూడా ఈ సమావేశంలో ఏంటంటే మన డాక్టర్ టిఎస్ఎస్ రావు గారు, యాక్చువల్గా టి సత్యనారాయణరావు గారు, ఆయన జేఎస్ఎస్ మెడికల్ కాలేజ్ మైసూరులో సైకియాట్రీ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమానికి వచ్చి డాక్టర్లకు ఏంటంటే ఈ ఇంటర్నెట్ అడిక్షన్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ పోర్న్ అడిక్షన్ పైన
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్లకు వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఈ మత్తు పదార్థాలను ఎలా తొందరగా గుర్తించాలి అంటే ఇప్పుడు మనకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ మత్తు పదార్థాలు తీసుకుంటారు కానీ దాన్ని ఎలా మానివేయాలని చాలామంది తెలియదు. సో ఈ మానివేసే వాళ్ళలో ఎంతవరకు సివియారిటీ ఉన్నది అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో అడిక్షన్ ఉంది, ఈ ఆల్కహాల్ ఎంత వరకు వాళ్ళకు బానిస అవుతున్నారు, సిగరెట్, గుట్కా, తంబాకు, ఖైనీ ఇలాంటి పదార్థాల వలన ఎలాంటి నష్టాలు వస్తున్నాయి, దానికి అధునాతనమైన ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయనేది కూడా ఈ కాన్ఫరెన్స్లో వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా మేమేమనుకుంటామంటే ఓన్లీ డాక్టర్స్కనే కాదు అంటే ఇంకా మత్తు పదార్థాలలో ఇప్పుడు ముఖ్యంగా ఈ కనాబిస్ గంజాయి దానివల్ల దుష్పరిణామాల గురించి మన హాస్పిటల్ ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సమావేశంలో యోగా, ముఖ్యంగా స్పిరిచువాలిటీ, యోగా అండ్ దీనిపైన కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మా ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కిషన్ సార్ ఏంటంటే కరీంనగర్ నుంచి ఆయన సమావేశంలో మాట్లాడడానికి వస్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పిద్దామని ఒక సదుద్దేశంతో ఒక వాకథాన్ ప్రోగ్రాం కూడా చేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఏంటంటే మన నిజామాబాద్లో ఉన్న ఎన్జిఓస్, రకరకాల ఎన్జిఓస్ ఉన్నాయి, ఎన్జిఓస్ తర్వాత ఇంటలెక్చువల్స్తో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అక్కడ మన 23వ తారీఖు అంటే ఈ సండే రోజు 23వ తారీఖు జూన్ రోజు పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒక ర్యాలీలాగా అంటే మనం ఏంటంటే ఒక అవగాహన శిబిరం ఏర్పాటు చేసి ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి మన రాజీవ్ గాంధీ ఆడిటోరియంకు వచ్చి అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి ఈ మత్తు పదార్థాలు ఏ విధంగా మానివేయాలి, మత్తు పదార్థాల వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉన్నాయి, మనము ప్రజెంట్ జనరేషన్ ఎలాగో చాలామంది మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు కానీ అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ని మనం ఎలా సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ చీఫ్ జడ్జ్ సునీత కుంచాల మేడం గారు వస్తున్నారు. అంతేకాకుండా మేము ఈ సమావేశానికి కలెక్టర్ గారికి కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, నగర పోలీస్ కమిషనర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, ఏసీపీ గారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత ప్రముఖులు ముఖ్యంగా అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, చాలా రకాల ఎన్జిఓస్ అన్నీ కలిపి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో మీరు అందరూ తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ కాన్ఫరెన్స్ హైలైట్ ఏంటంటే ముఖ్యంగా మినిస్టర్ గారు, మన చీఫ్ గెస్ట్గా మన హెల్త్ మినిస్టర్ గారు రావడం, లోకల్లో ఉన్న ఇంటలెక్చువల్స్ అందరూ పార్టిసిపేట్ కావడం, తర్వాత మన ఐఎంఏ నిజామాబాద్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం దీంట్లో. సో ముఖ్యంగా ఐఎంఏ డాక్టర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతారు, సైకియాట్రిస్టులు. సో దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన వచ్చేసి చాలా మత్తు పదార్థాలపైన అధునాతనమైన ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎంతమంది మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు, దీనికి అధునాతనమైన నూతన చికిత్సా విధానాల గురించి డిస్కస్ చేసి ప్రజలకు ఉపయోగమయ్యే విధంగా ఈ కాన్ఫరెన్స్ తీర్చిదిద్దడం జరిగింది. మరి ఈ కాన్ఫరెన్స్కి మీరు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు కదా, మరి ఈ కాన్ఫరెన్స్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటే ఈ కాన్ఫరెన్స్ అనేది సక్సెస్ చేయడానికి చాలామంది టీం వర్క్ చేస్తున్నాం. ముఖ్యంగా టెక్నికల్ టీం, తర్వాత డాక్టర్స్, తర్వాత మా వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అందరూ ఈ కార్యక్రమానికి ముందు నుండి వెనక నుండి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కాన్ఫరెన్స్ ఏంటంటే ముఖ్యంగా ఇందులో డాక్టర్స్కి ట్రైనింగ్ కాకుండా మనం ఒక ప్యానల్ డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు, దాని నుంచి ఏ విధంగా రావాలనేది దీంట్లో మన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కనకదుర్గ మేడం గారిని, తర్వాత ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారిని, తర్వాత ఒక అడ్వకేట్ని లీగల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలని లీగల్గా అడ్వకేట్ ఆర్ జగదీశ్వరరావు గారిని, తర్వాత మనకు సైకియాట్రిస్ట్ డాక్టర్ శివప్రసాద్ గారిని, మన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ తుకారాం రాథోడ్ గారిని, మరియు సీనియర్ జర్నలిస్ట్ అంటే వీళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని ఈ మత్తు పదార్థాలను ఏ విధంగా నిర్మూలించవచ్చు, అధునాతనమైన ట్రీట్మెంట్స్ ఎలా చేయవచ్చు, సో దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళిన తర్వాత దీన్ని గవర్నమెంట్ కూడా మనము ఇంకా ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి అనేది మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఏంటంటే ఓన్లీ డాక్టర్స్కనే కాదు, ప్రజలకు మరియు స్టూడెంట్స్కు, తర్వాత నిజామాబాద్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కాన్ఫరెన్స్ తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్ అనేది మన నిజామాబాద్లో చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి, ఈ కాన్ఫరెన్స్ని విజయవంతం చేయాలి. ఈ తర్వాత ఇక్కడికి ఈ కాన్ఫరెన్స్కు అందరూ సహకరిస్తున్న అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, మరి ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా సైకియాట్రిస్టులందరికీ మీరు ఇచ్చే సందేశం? సైకియాట్రిస్ట్ అందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ప్రాక్టీస్తో పాటు అంటే మనం ఏంటంటే ప్రజల్లో అవగాహన కూడా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మన ప్రజల్లో చైతన్యపరుస్తామో,
వాళ్ళకు కొందరికి ఏంటంటే మానివేయాలని చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు ఏంటంటే మానివేయడానికి వాళ్ళకు రిసోర్సెస్ అది దొరకకపోవచ్చు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవచ్చు. కానీ మనం ఏంటంటే ప్రజల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లోకి, ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ మత్తు పదార్థాలపైన అవగాహన కల్పించినట్లయితే మనం ఏమవుతుందంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. దానివల్ల ఏంటంటే మన డాక్టర్ల పైన విశ్వసనీయత పెరుగుతుంది. సైకియాట్రీ ఫీల్డ్ అనేది ఇంకా ప్రజల్లోకి చేరుతుందని నేను ఆశిస్తున్నాను. మీ కాన్ఫరెన్స్ అనేది చాలా సక్సెస్ కావాలని భారతీయ ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఈ నెల అంటే జూన్ నెల 22, 23వ తారీఖున హోటల్ కృష్ణాలో ఈ కాన్ఫరెన్స్ అనేది జరగబోతా ఉంది. కాబట్టి వీరి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాం. ఈ కాన్ఫరెన్స్ అనేది విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ, భారతీయ ఛానల్, నిజామాబాద్.